అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. ఈరోజు ఏదైతే మచిలీపట్నం మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు ఈరోజు మధ్యాహ్నం అయితే ఒక ప్రెస్ మీట్ నిర్వహించి టీడీపీ అరాచకం చేస్తుంది, కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ పరిస్థితుల్లో ఏదైతే పేర్ని నాని అనే నాయకుడు ఏదైతే ప్రెస్ మీట్ ఇచ్చిన వెంటనే మన ఛానల్కి అందుబాటులో ఒక వ్యక్తి అయితే మన దగ్గరికి వచ్చి, అన్నా నేను ఈ ఛానల్ ద్వారా నేను చెప్పాల్సింది నా బాధ నేను చెప్పుకుంటానన్నా, ఏదైతే ఈరోజు పేర్ని నాని గారు ఎంతో ఈ మాటలు ఎంతో సౌమ్యమైన మాటలు మాట్లాడుతూ ఇలాంటి చాలా తప్పు, చాలా ఇలాంటి పనులు చేయిస్తాం అసలు ఈ ప్రభుత్వం, ఇది పోలీసు వాళ్ళ అసమర్థత అని చెప్తున్నారు కదన్నా. నేనైతే ఒకసారి నా బాధ నేను చెప్పుకుంటానన్నా అని చాణక్య మీడియాని అయితే ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని, అతని బాధ ఏంటి, అతను కలిగిన ఆయన మన చాణక్య మీడియాకి ఏం చెప్పుకోదలుచుకున్నాడు అన్నది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి. మీరు ఈ రోజున ఏదైతే పేరుని నాని ప్రెస్ మీట్ చూసిన తర్వాత అన్న మీ ఛానల్ ద్వారా నేను నా బాధ చెప్పుకోవాలని మీరు మాకు కాల్ చేయటం, మీ దగ్గర రావటం జరిగింది. పూర్తిగా చెప్పండి అసలు ఏం జరిగింది. నా పేరు తోట యశ్వంత్ అండి. నేను మొన్న ఎలక్షన్కి ముందు నెల రోజుల ముందు నా స్నేహితుడి పెళ్ళికి వెళ్ళడం జరిగింది. నా స్నేహితుడి పెళ్ళిలో మా పాత స్నేహితులు నన్ను కలిసి మేము మామూలుగా ఫ్రెండ్స్ మాట్లాడుకుని చివరిలో రాజకీయాల గురించి, అరే ఎలక్షన్ టైం కదా, మీరు రాజకీయాలు ఎలా ఉన్నాయి మచిలీపట్నంలో అని చెప్పి నన్ను అడగడం జరిగింది. నేను కొద్దిగా జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతాను, అందువల్ల నన్ను నా స్నేహితులు అలా అడిగారు. నన్ను అడిగితే ఏముందరా, గొడవలోనూ కొట్లాటలోనూ ఏదన్నా ఎవడన్నా వెనక తిరిగితే ఫేస్బుక్ పోస్టింగ్ పెడితే బెదిరింపులు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు కూడా ఏంటట్ట తయారైంది రాజకీయం, మాటకు మాట సమాధానం కానీ మాటకు దెబ్బ సమాధానం ఏంట్రా, దాడులు చేయడం ఏంట్రా అని చెప్పి మా ఫ్రెండ్స్ నన్ను అనడం జరిగింది. అలాంటి మన మచిలీపట్నంలో కామన్ అయిపోయినాయి ఈ మధ్య అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. అట్టా మేము మాటల్లో మాట్లాడుకుంటుంటే ఇంతలోకి ఎమ్మెల్యే గారు భార్య గారు వీళ్ళిద్దరూ కారులో వచ్చారు. నేను ఎమ్మెల్యే గారి కారు చూసి, మనం రేపు మాట్లాడుకుంటున్నా వచ్చాడు, కాబూల్లో చెడబుట్టిన వ్యక్తి వచ్చారు, మనం కొద్దిగా అవతలికి వెళదాం పదండ్రా అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది వాళ్ళతో. అది వాళ్ళ వైఫ్ గారు వినేసి నన్ను చూపించి నన్ను భోజనం చేస్తుండగా కొట్టించి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతాం కూడా జరిగింది. పోలీస్ స్టేషన్లో పెడితే పోలీసులు చిలకలపూడి సిఐ గారు నన్ను ఒక పక్కకు తీసుకెళ్ళి, నువ్వు వాళ్ళని అనే అంత స్థాయారా నీది అని చెప్పి చిలకలపూడి సిఐ గారు నన్ను కొట్టి మందలిచ్చి, నువ్వు ఒప్పుకో, నువ్వు తప్పు మాట్లాడావు, నువ్వు ఒప్పుకో అని రాపించుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇదే పెద్ద మనిషి ఈరోజు పోలీసు వారిని బ్లేమ్ చేయడం అనేది నాకు బాగా బాధ కలిగించింది. ఆ రోజు పోలీసు అనే వ్యక్తి వీళ్ళు చెప్పిన మాట ఎంతైనేమో మంచివారు పోలీసు వారు, ఈరోజేమో పోలీసు వారు చెడ్డవారు అయిపోయారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వారు మంచివారు, వీళ్ళకి చెప్పిన మాట వింటారు కాబట్టి, ఈరోజు పోలీసు వారు చెడ్డవారు అయిపోయారు. ఏదైతే అరుణ మీ స్నేహితుడు వివాహానికి వెళ్ళినప్పుడు మీ మీద దాడి జరిగిందంటున్నారు, ఎంతమంది దాడి చేశారు, అసలు ఎవరు మిమ్మల్ని దాడి చేయమని చెప్పారు? నేను నా స్నేహితుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను ఈ మాట అన్న తర్వాత నేను వెళ్ళి భోజనం చేస్తాకి వెళ్ళాను. నేను భోజనం చేస్తాకి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తుండగా, అంటే భోజనం అవ్వలేదు, ఇంకా మధ్యలో ఉన్నాను, ఒకళ్ళిద్దరు వచ్చి, అంటే ఒక మేయర్ గారు వాళ్ళ హస్బెండ్ గారు వచ్చి, నువ్వు మాట్లాడుకుందాం రారా, భోజనం చేసి రా అని చెప్పి అన్నారు. మేయర్ గారి హస్బెండ్ వచ్చి మాట్లాడుకుందాం రా అంటే, ఎవరండి మీరని అంటే, మాట్లాడుకుందాం రా, నువ్వు భోజనం చేసిరా అని చెప్పి అన్నారు. భోజనం చేసిరా అన్న తర్వాత ఈయనట్ట వెనక్కి కొద్దిగా ఒక 4 అడుగులు వేయగానే ఇంకో బ్యాచ్ వెనకాల వచ్చేసి ఆయన వెనకాల వచ్చేసి నన్ను భోజనం చేస్తుండగా వాటర్ బాటిల్ ఇచ్చుకుని నా నెత్తిమే కొట్టి ఇక 70 మంది పైనే ఉంటారండి బ్యాచ్ మొత్తం అందరూ. వాళ్ళైతే ఈ విషక్తంగా నన్ను కుళ్ళబొడి చేశారు. అసలు భోజనం చేస్తున్నాను చూసుకోకుండా కూడా చెయ్యి కడుక్కొని, అసలు భోజనం చేస్తున్నాను, చెయ్యి కడగడం అనేది కాదు, భోజనం చేస్తున్నాను నేను, నన్ను కొట్టడం జరిగింది నన్ను. 70 మంది పైగానే నన్ను, ఒక హేమా నాని అని ఒక వ్యక్తి, మళ్ళీ తర్వాత భార్గవ్ అనే ఒక వ్యక్తి, ఉలిపాలెం పవన్ అనే ఒక వ్యక్తి, మళ్ళీ పుప్పాల పవన్ అనే ఒక వ్యక్తి, ఇలా నరహర్శెట్టి సతీష్ అనే ఒక వ్యక్తి, మళ్ళా చేసి లంకే రమేష్ అనే ఒక వ్యక్తి, అంటే ఈ కిట్టు గారు వెనకాల తిరుగుతాడు ఆయన, అందరూ కిరియా బ్యాచ్,
వేముల దీపు అనే ఈ ఈ యొక్క వ్యక్తులు ఇంకా తదితరులు నీ వెనకాల ఫాలోవర్లు అందరూ కలిసి నన్ను కింద పడేసి కొట్టడం జరిగింది. మరి ఏదైతే అంత ఇదిగా కొడుతుంటే మరి పోలీసులకు మీరు ఫిర్యాదు చేయలేదా? అసలు పోలీసులు ఎటువంటి ఇది చేయలేదా? అందులో కళ్యాణ మండపంలో కూడా ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు అయితే ఉంటాయి. మరి ఆ సీసీ ఫుటేజ్ని పోలీసులు వెతికి చూడటం కానీ సుమోటోగా చర్యలు తీసుకునే కార్యక్రమాలు ఏం చేయలేదంటారా? పోలీసు వారు వీళ్ళు తీసుకొచ్చి నన్ను పోలీసు స్టేషన్లో అప్పచెప్పారు. తీసుకొచ్చి వాళ్ళే కొట్టిన వాళ్ళే నన్ను తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్పారు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి చిల్లబూడి స్టేషన్లో అప్పచెప్పారు నన్ను తీసుకొచ్చి. చిల్లబూడి స్టేషన్లో అప్పచెప్పి ఏంటి వెళ్ళిపోయారు వాళ్ళు. నన్ను అప్పచెప్పేంతవరకు ఉన్నారు వాళ్ళు. మనం అప్పచెప్పిన తర్వాత వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చిల్లబూడి సిఐ గారు రాలేదు, ఇంకా నన్ను లోపల కూర్చోమన్నారు. కూర్చోబెట్టారు. చిల్లబూడి సిఐ గారు ఒక 10 నిమిషాల తర్వాత చిల్లబూడి సిఐ గారు వచ్చారు. నువ్వు కేసు పెట్టకూడదని అన్నట్టు నన్ను బెదిరించారు. చిల్లబూడి సిఐ గారు పెట్టకూడదని చెప్పి నన్ను కొట్టి నన్ను బూటకాలతో తన్ని నువ్వు కేసు పెట్టమాకు, నీ జీవితం ఇదైపోద్ది అదైపోద్ది అని చెప్పి నన్ను బెదిరించి చిల్లబూడి సిఐ గారికి నన్ను చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నేను నాతో ఏమైనా రాయించుకున్నారంటే నేను అది మొదటి తప్పుగా నన్ను క్షమించండి, ఇలా నేను అనకూడదు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని నేను అలా అనకూడదు అని చెప్పి నాతో రాయించుకుని 4 సార్లు అది తిరగేసి రాసి చేశారు. తర్వాత ఒక వారం తర్వాత నాకు పోలీస్ స్టేషన్ కాల్ వచ్చింది. నీ కేసుకు సంబంధించిన ఫైల్ అయింది, సుమోటోగా కేసు కట్టారు, నువ్వు రావాలని చెప్పి నన్ను పిలిచి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 2 వ్యక్తుల పేర్లు, ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తుల పేర్లు ఆ కేసులో రాశారు. నేను వీళ్ళు కాదని చెప్పి నేను వేరే ఒక పేర్లు నేను రాసి ఇవ్వడం కూడా జరిగింది నేను నా తరపున. అంటే జరిగిన వారం రోజుల తర్వాత చేశారనమాట చిల్లబూడి సిఐ గారు కేసు. నువ్వు ఇక చాలని చెప్పి నన్ను పంపించేశారు. ఇక తర్వాత ఆ రోజు జరిగింది. ఏదైతే అసలు మీరు ఏదైతే మీ ఫ్రెండ్ స్నేహితుడు పెళ్ళికి వెళ్ళానంటున్నారో అసలు మిమ్మల్ని దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మా కులంలో చెడబుట్టాడు అన్న వ్యక్తి అని మీరు అన్నంత మాత్రాన ఎవరు కొట్టరు కదా. అసలు పూర్తిగా అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి. 5 సంవత్సరాల నుంచి నేను ఫేస్బుక్లో పేర్నాని గారి పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా దూషించినప్పుడు కానీ పేర్నాని గారు నేను ఫేస్బుక్లో దానికి తగ్గాగా పోస్టింగ్ పెడతాం, ఇలాంటివన్నీ నేను పెడతా ఉండేవాడిని ఫేస్బుక్లో. అది 5 సంవత్సరాలు నన్ను గమనిస్తున్నారు. 5 సంవత్సరాల టైం ఎప్పుడు వస్తుందని చెప్పి చూశారు. టైము ఆ పెళ్ళిలో వచ్చింది టైము వాళ్ళకి. ఆ పెళ్ళిలోనే నన్ను భోజనం చేస్తుండగా కొట్టారు. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ గారు మిమ్మల్ని ఎందుకు కొట్టడం జరిగింది? ఈ పెద్ద మనిషి ఈరోజు మాట్లాడుతున్న పెద్ద మనిషి కాల్ చేసి వాడి మీద కేసు కట్టొద్దు, మీరు వాడిని బెదిరించండి మీరు, వాడిని బెదిరించి కొద్ది కాసేపు కూర్చోబెట్టుకుని స్టేషన్లో పంపిస్తుంది అన్నట్టున్నారు. అదేవిధంగా సిఐ గారు నన్ను బూటకాలతో తన్నారు. సిఐ గారు బూటకాలతో తన్ని నన్ను, చిల్లబూడి సిఐ గారు బూటకాలతో తన్ని నన్ను నువ్వు కేసు పెడతావా అని చెప్పి నన్ను అడిగారు. నేనైతే కేసు ఏం పెట్టనన్నాను. మాకు అదే మాట మీద ఉండు నువ్వు అని చెప్పి మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి చెప్పారు ఈ విషయం. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారంటున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఇమీడియట్లీగా మీకు ప్రథమ చికిత్స అందించడానికి హాస్పిటల్కి ఎంత సమయంలో తీసుకెళ్లారు మిమ్మల్ని? దాదాపు 3 గంటల సమయం తర్వాత నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏదైతే దెబ్బలు తిన్న తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి 3 గంటల తర్వాత తీసుకెళ్ళారు. అంటే 10ంటికి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, దెబ్బలు కొట్టేసి నన్ను 10ంటికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే 1 గంటకి సమయంలో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది మరి యశ్వంత్ చెప్తున్న పరిస్థితి. ఏదైతే సభ్య సమాజంలో ఇలాంటి కక్ష సాధింపు దాడులు ఇలాంటి అన్నది ఎవరు చేసినా కూడా కరెక్ట్ కాదు. కానీ మరి గతంలో మీరు చేసినప్పుడు కరెక్ట్ అయినవి ఈ రోజున చేసే కరెక్ట్ కాదా అని ఈ రోజున యశ్వంత్ అయితే తన బాధని మనకి చాణక్య మీడియాతో చెప్పుకుంటడం జరిగింది. కానీ ఏదైతే ఈ కక్ష సాధింపు చర్యలనే ఎప్పటికీ ఉద్దేశపూర్వకంగా చేసే ఈ కక్ష సాధించాలనే కరెక్ట్ కాదని మాత్రం ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మరి తొందరలోనే ఇటువంటి ఈ కక్ష సాధింపు చర్యలన్నీ చల్లారిపోయి రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకి పయనించాలని చెప్పి మనం కోరుకుంటూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది.
థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.